కార్యక్రమం, ఇంకా పుట్టినరోజులు, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు. వారు వారి పద్ధతిలో వారు చేసుకుంటారు. మనమైతే మన బిడ్డలకి మనం పద్ధతిలో, దేవుని పద్ధతిలో మనం చేస్తాము. ఒక వచనం చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. సమస్త కార్యములు యేసుక్రీస్తు పేరున చేయమని వాక్యములో ఉంది. గృహ ప్రతిష్ఠ అయినా, వివాహ కార్యక్రమైనా, పుట్టినరోజైనా, ఇక పిల్లలకి అన్నప్రసన్న, అక్షరాభ్యాసము, ఏవి చేసినా మన జీవితంలో చాలా కార్యక్రమాలు చేస్తాము. అన్నీ కూడా ఎలా చేయమని ఉంది? యేసుక్రీస్తు నామములో చేయమని ఉంది. మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తమును ఆయన పేరట చేయాలి. అంటే ఏమిటి? ఒక గృహ ప్రతిష్ఠ కార్యక్రమం అనుకోండి. ప్రభువా, మొదటేటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, ఈ గృహం కొనుక్కొని సహాయం చేసిన వందనాలు, ఈ స్థలం కొనుక్కొని సహాయం చేసిన వందనాలు, లేకపోతే తాత ముత్తాలతో స్థలం ఇచ్చినందుకు వందనాలు, గృహం కట్టుకొని సహాయం చేసిన వందనాలు, పని అంతట్లో తోడు ఉన్నందుకు వందనాలు, వాతావరణాన్ని అనుకూలించినందుకు వందనాలు. తండ్రి దేవునికి అన్ని కృతజ్ఞత చెల్లిస్తాము. ఈ గృహం మాకు, మా బిడ్డలకు, మా పిల్ల తదన ఉపయోగకరంగా ఇచ్చినందుకు వందనాలు అని తండ్రి అని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలో సహాయం చేయండి అని చెప్పి దేవుని పాటలు పాడుతాము, దేవుని వాక్యం ధ్యానిస్తాము, దేవుని ప్రార్థనలు ఆ గృహంలో చేస్తాము. అలా ఏదైనా ఒక పుట్టినరోజు అనుకోండి, పుట్టినరోజుని అంతే. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డకు పుట్టింది మొదలుకుని ఇంతకాలం కంటికి రాపోలే కాపాడినందుకు వందనాలు, ఆటపాటలో తోడు ఉన్నందుకు వందనాలు, చదువులో తోడు ఉన్నందుకు వందనాలు, అనేకమైన సార్లు అనారోగ్యోచనలు తప్పించిన వందనాలు, ఆరోగ్యం వచ్చిన వందనాలు అని తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఇక ఆయన పేరట ఆ పుట్టినరోజు కార్యక్రమం చేస్తాం. దేవుని పాటలు పాడి, దేవుని వాక్యం ధ్యానించి, బిడ్డల్ని ఎలా పెంచాలి ఏమిటి, లేదా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు దేవుని కొరకు ఎలా జీవించాలని దేవుని వాక్యం అలా ధ్యానిస్తాం. ఆ కార్యక్రమం ఆయన పేరట మనము చేస్తాము. పాటలు, వాక్యము, ప్రార్థన. అది ఇప్పుడు ఈ జెసికా యొక్క ఈ అన్నప్రసన్న కార్యక్రమం కూడా మనం ఇప్పుడు మరి ప్రార్థన ద్వారా జరిగిద్దాము. జెసికాకు దేవుడు తన కృపలో, తన దయలో ఎంతో ఆరోగ్యం ఉంచాడు. ఇంతవరకు లిక్విడ్ ఫుడ్, పాలు లేకపోతే ఏదైనా పళ్ళ రసాలు తాగించి ఉంటారు. ఇప్పుడు అన్నం తినిపించడం జరుగుతుంది. తండ్రి అయిన దేవునికి స్తుతిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామంలో మనము ఆహారం తినిపిస్తాము. ఈ సమయంలో జెసికాకు మరి ఆహారము, అన్నం తినిపిద్దాము. చిన్న ప్రార్థన చేసుకొని ఈ బిడ్డకు అన్నము తినిపిద్దాము. ఎక్కువసేపు మరి చెప్పుకునే సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగించుకుందాము. ప్రార్థన చేద్దాము. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. వీళ్ళ నాన్నగారు గారి తల్లి, నాన్నగారు లేరు, అమ్మగారు ఓకే రాలేదు ఇవాళ. ఓకే, వాళ్ళ అమ్మగారు మీరా తల్లి? ఏం పేరు తల్లి?
అమ్మా అంజలి, వెరీ గుడ్. వాళ్ళ నాన్నగారి పేరు చిరంజీవి. ఓకే, ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసి ప్రభు నామములో అన్నము తినిపిద్దాం. అన్న ప్రసన్న కార్యక్రమం చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, నాయన ఇదిగో నీ ప్రియ దంపతులను మీరు ప్రేమించి నాయన జెసికా పాపను గర్భఫలముగా మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. లోకములు ఎంతోమంది దంపతులు నాయన, కోటీశ్వరులు, లక్షాధికారులు సహా బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు. పెండ్లై అనేక సంవత్సరాలు గడిచిన బిడ్డలు లేక ఎంతగానో కుమిలిపోతున్నారు. కానీ ఇదిగో నీ దంపతులు ఇరువురు యవన దంపతులు మీరు ప్రేమించి ఈ దంపతులకు మీరు ఇచ్చినటువంటి ఈ గర్భఫలము జెసికాను బట్టి వందనాలు ప్రభువా. గర్భఫలము మీరిచ్చే బహుమానమని మీరు సెలవిచ్చారు. ఈ జెసికాకు బహుమానంగా మీరు ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరైనా బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని భద్రంగా ఉంచుకుంటారు కదా, అలాగూ ఈ జెసికా పాపను ఈ తల్లిదండ్రులు ఎంతో భద్రముగా పెంచుటకు సకల విధమైన మేలు ఉపకారములు అనుగ్రహించండి. ఈ బిడ్డకు కావలసినవన్నీ సమకూర్చండి, సహాయం చేయండి ప్రభువా. మరి ఇంతవరకు నన్ను జెసికాను మీరు ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, జెసికా ఇంతవరకు నాయన తల్లి పాలు మరి మిగిలినటువంటి రసాలేవో తాగి ఇంతవరకు ఆరోగ్యం పెరిగారు. అందుకై వందనాలు. మీరు వాటిని ఆహారమును పానీయము దీవించినారు, వందనాలు. ఈ దినం నుండి నాయన అన్నము తినిపించాలని నాయన నిర్ణయం నాయన మీరు ఇచ్చినందుకు వందనాలు నా తండ్రి. రకరకములైనటువంటి అన్నాలు, ఆ అన్నం మెత్తగా పిసికి మరి దానిలో పప్పు కలిపి ఇంకేమేమో ఆరోగ్యం ఉండడానికి కావలసిన ఆహారం నన్ను తినిపించడానికి నిర్ణయించుకున్నారు నాయన. మరి తల్లిదండ్రులకు కావలసిన సహాయము అనుగ్రహించండి. జెసికా ఈ దినం నుండి అన్నము, ఇక అన్నం సంబంధించినటువంటి మంచి మంచి ఆహార పదార్థములు సమృద్ధిగా భుజించడానికి సహాయం చేయండి. నేను తినను అన్నటువంటి ఆ తలంపు బిడ్డకి లేకుండా సహాయం చేయండి నాయన. తల్లి తినిపిస్తూ ఉన్నప్పుడు లేకపోతే తండ్రి తినిపిస్తున్నప్పుడు సమృద్ధిగా సరిపడినంత ఆహారం తినే మనసు నాయన ఈ బిడ్డకు మీరు అనుగ్రహించండి. అనుదినము ఆహారము తింటూ ఆరోగ్యముగా ఉండునట్లు సహాయం చేయండి. ఈ జెసికా పాప నాయన వయసుతో పాటు విద్య అందు, బుద్ధి అందు, మనుషుల దయలో, నీ దయలో వర్ధిల్లుచు, దైవభక్తి దైవజ్ఞానములో వర్ధిల్లుచు అయా. ఈ జెసికా పాప తల్లిదండ్రులకును, తోబుట్టువులకును, దేవుని సంఘమునకును, దైవ సేవకులకును, దైవ కార్యములకును గొప్ప ప్రయోజనకరమైన పాత్రగా ఉండునట్లు జెసికా పాపను మీరు దీవించండి. జెసికా పాప భూమి మీద దీర్ఘాయుష్మంతురాయి నిన్ను మహిమపరచునట్లు, నీ ఘనత కొరకు జీవించినట్లు సకల ఆశీర్వాదములు, ఐశ్వర్యములను ఈ బిడ్డకు ప్రతిష్ఠించి దీవించమని, ఈ బిడ్డను నీ మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు కావలసినటువంటి నాయన అభిషేకము, నడిపింపు మీరు అనుగ్రహించండి. అన్ని సమృద్ధిగా పెంచడానికి, చూసుకోవడానికి తల్లిదండ్రులకు కావలసినట్టు నాయన ఆర్థిక సహాయము, అన్ని అనుకూల పరిస్థితులు సమృద్ధిగా మీరు కలుగు చేయండి, దీవించమని. ఈ జెసికా పాపను మీరు బహుగా ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.